నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజలారా. దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇవాళ నుంచి వెళ్ళి ఇన్ని రోజుల కంచెల్లి మనకు స్టూడియో సెటప్ లేకుంటే, సో మనకంటూ ఒక స్టూడియో సెటప్ చేసేసుకొని సో మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసినాం. ఇయర్ నుంచి వెళ్ళి డైలీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకు ప్రస్తుతం టీవీ లేదు కాబట్టి, స్క్రీన్ లేదు కాబట్టి, ఒక కొన్ని రోజుల తర్వాత కంటే ఒక 2 వారాలు 3 వారాల తర్వాత మనం స్క్రీన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఎందుకంటే మనకు ఆర్థికంగా కొంచెం బాలేదు కాబట్టి. సో ప్రస్తుతం మనం మీకు ల్యాప్టాప్ నుంచి వెళ్ళి మీకు న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మన మార్నింగ్ న్యూస్ని ఆదరించి, ప్రేక్షక దేవులందరికీ నమస్కరిస్తున్నా. మార్నింగ్ న్యూస్ని ఆదరించండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఫస్ట్ ఇవాళ ఎందుకంటే మనకు స్క్రీన్ లేదు కాబట్టి వీళ్ళు కొన్ని 4 పేపర్స్ తీసుకోవడం జరిగింది. స్క్రీన్ తీసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా 5-6 పేపర్స్ ఉంటాయి. సో దాన్ని క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఫస్ట్ న్యూస్ పేపర్ చూసుకుంటే ఈనాడు. విచారణ అర్హతే లేదు, విచారణ అర్హతే సమస్య. పోలవరం నల్లమల్ల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆర్టికల్ 131 కింద 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలనే సూచన. నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరపు న్యాయవాది సింఘ్వి. తదుపరి విచారణ 12కు వాయిదా, 12 తారీఖు వాయిదా. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాల్సిన సిజిఐ జస్టిస్ సూర్యకాంత్. అయితే ఇక్కడ ప్రజలెవరో గమనించాలి. 2018లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, అండ్ అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు, అప్పటి నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా మనకు నీళ్ళ పంచాయతీ జరగలేదు. ఒక్కసారి కూడా నీళ్ళ ప్రాబ్లమే రాలేదు మనకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి అక్కడ చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే, ఎప్పుడు చూడు తెలంగాణ మీద అక్కసే కక్కుతాడు. ఎప్పుడు చూడు తెలంగాణ మీద అక్కసే. ఏమన్నా అంటే సాడు స్టేలకు పోతాడు, కోట్లకు పోతాడు. అటు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కూడా తెలంగాణ ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నై తెలంగాణ అని, తెలంగాణ రావద్దు, తెలుగు రాష్ట్రాన్ని విభజించద్దు అని, అసలు తెలంగాణ రాష్ట్రమే ఇయ్యద్దని. ఎప్పుడైతే ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడో, ఆ రాష్ట్రానికి నీరంతా కరువు అయిపోతుంది, చెరువులు మొత్తం ఎండిపోతాయి. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడుస్తాడు. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం అయినప్పుడు 2014లో సీఎం అయినప్పుడే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని చెప్పి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ని అక్కడ మొత్తం పూర్తి చేయని పరిస్థితి అక్కడ దుస్థితి. దాని మీద మళ్ళీ 1000 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి. కేంద్రం కూడా కొంచెం సిగ్గుండాలి, ఎందుకంటే ఇన్ని 1000 కోట్లు 100 కోట్ల ప్రాజెక్టు గురించి అని వాళ్ళు కేటాయిస్తూ ఉంటే, మరి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు దాన్ని పూర్తి చేయలేదు. ఆయన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు, నీళ్ళ జోలికి వచ్చినా నిధుల జోలికి వచ్చినా ఊరుకునే లేదని. మళ్ళీ అడిగిపోయి చంద్రబాబు సంకన చేరుతాడు. రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే మీరు నిజాయితీగా తెలంగాణ బిడ్డనే అయితే, నువ్వు నీళ్ళ గురించి కొట్లాడు, బయటికి రా, ధర్నాలు చేయి. నువ్వు ఒక ముఖ్యమంత్రే కదా, చేయి, ధర్నాలు చేయి, పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చోపో, మన తెలంగాణ రావాల్సిన వాటలు తీసుకో. పూలే జీవితము స్ఫూర్తిదాయకం అని సీఎం మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులతో కలిసి సినిమాని వీక్షించిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ ఆర్టీసీ బస్సులో సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతులు జీవితాలు, వారి సేవ గుణము నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల వివక్ష నిర్మూలనకు, మహిళా విద్య కోసం ఆ దంపతులు ఎదుర్కొన్న సవాళ్లను పూలే సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా అనంత మహాదేవ్ తెరకెక్కించిన హిందీ చిత్రమే పూలే అని తెలిపారు. పూలే చిత్రాన్ని వీక్షించేందుకు అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ శ్రీనివాస్ తదితరులు. ఇప్పుడు పూలే జీవితము స్ఫూర్తిదాయకం అని చెప్పినావు కదా రేవంత్, ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటా. వాళ్ళు మహానుభావులు, నిజంగానే వాళ్ళు మహానుభావులు, మహనీయులు వాళ్ళు. ఓకేనా, ఈ దేశానికి కదా ప్రపంచానికే మహనీయులు వాళ్ళు. కానీ నేను ఏమంటుందే, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఆలోచనలు ఇక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావా? ఒక ప్రభుత్వ స్కూల్లోనో
ఇప్పుడు మనకి ఇన్ని లక్షల ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నావు కదా, ఇన్ని వేల ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నావు కదా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కడైనా జ్యోతిరావు పులే గురించి, పులే జీవితం గురించి, వాళ్ళ గురించి, రాజ్యాంగం గురించి ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ ఉందా? లేకపోతే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఆశయాల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి ఎక్కడ కూడా ఒక ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు నేర్పించే ప్రయత్నం అన్న చేసినవా? చెప్పిపించే ప్రయత్నం చేసినవా? ఇది ఒక వార్త. ఏది నీకు ఇక అసెంబ్లీ నుంచి వెళ్ళి నువ్వు ప్రసాద్ ల్యాబ్స్ పోయే వరకు అదొక వార్త నా రేవంత్. అదే బస్సులో పోతే అంటే బస్సులో ఎవరు పోతలేరా? అదొక ట్రాఫిక్ జామ్ వల్ల, ఫ్రీ బస్ వల్ల ఎంతో మంది కొట్టుకుంటా ఉన్నారు మహిళలు, ఎంతో మంది అది చేస్తూ ఉన్నారు. సరే ఫ్రీ బస్సు పెట్టినావు కదా, ఇదే ఫ్రీ బస్సు ప్రతి ఒక్క జిల్లా నుంచి వెళ్ళి ఆడబిడ్డలకు ఫ్రీ బస్ అలాగే మేడారం జాతర కూడా పెట్టేసాయి. అప్పుడు డబ్బులు వసూలు చేయొద్దు, ఛార్జీలు పెంచొద్దు, బస్సు కూడా సేమ్ ఎలా యథావిధిగా మహిళలకు ఫ్రీ బస్సు మొత్తం ఉండాలి. మహిళలకు ఏది మన మేడారం జాతర కూడా ఆ పండుగలు రాగానే ఛార్జీలు పెంచడము, లేకపోతే సమ్మక్క జాతర ఏముంటే అక్కడ ఛార్జీలు పెంచడము, ఇవన్నీ ఎందుకు? నైతికత లేని పార్టీ బారాస. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. వ్యక్తిగా వెళ్తున్నా, రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తా. మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎగురుతుందని ప్రకటన. రైట్. అయితే నిన్న కవిత గారు నిన్న మాట్లాడుతూ రైట్ చెప్తా, బారాస 8 పేజీల రాజ్యాంగం ఒక పెద్ద జోక్. ఆ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. నన్ను సస్పెండ్ చేయడానికి రాత్రికి రాత్రే క్రమశిక్షణ చర్యల కమిటీ పుట్టుకొచ్చింది. నైతికత లేని పార్టీలో నేను ఉండను. ఇది ఆసుల పంచాయతీ అని కాంగ్రెస్ అంటుంది. మా కులదైవం లక్ష్మీనరసింహస్వామి నా ఇద్దరు కుమారులపై ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆసుల పంచాయతీ కారు, ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడ నుంచి వ్యక్తిగా వెళ్తున్నా, రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తా. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎగురుతుంది. ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా, ఆశీర్వదించండి అని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శాస్త్రీయ మండలిలో సోమవారం కవిత భావోద్వేగంగా మాట్లాడారు. నిజంగా మన కల్వకుంట్ల కవిత గారు కూడా ఇప్పుడు ఏమన్నా ఉంటే లోపల మాట్లాడుకోవాలి. ఇప్పుడు కవిత గారు నేను ఒక విషయం చెప్తా ఉన్నా. సరే, మీరు ఒక ఆడబిడ్డ, మీరు ఒక అక్క, ఒక ఆడబిడ్డ కాబట్టి నేను చెప్తా ఉన్నాక, ఇప్పుడు మీరు జైలుకి పోయినప్పుడు, మీరు తిహార్ జైలుకి పోయినప్పుడు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీరు లిక్కర్ కేసులు జైలుకి పోయిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసి తీసుకపోతే మీకు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రాలే, ఏ బీజేపీ ప్రభుత్వం ఎన్నుకుండాలే, మీకు బయట ఎవరు ఉండలే అక్క. మీ రామన్ ఉన్నాడు, మీ హరీష్ గారు ఉన్నారు, సంతోష్ ఉన్నాడు, మీ నాయన కేసీఆర్ ఉన్నాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడేదో నువ్వు బయటికి వచ్చేసి నా వెనుక ఎవరు లేరు, నాకు ఆస్తి పంచాయతీ కాదు, ఇవన్నీ చెప్తే ఏందాక నాకు అర్థం కాదు. నీకు బెయిల్ మంజూరైన తర్వాత తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆ బెయిల్ని తిహార్ జైలుకు సూపరింటెండెంట్కి సబ్మిట్ చేసేదానికి కార్లో వెళ్తే టైం అయితేనే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుందని అప్పటిదప్పుడు మీ అన్న కేటీ రామారావు ఆయనే స్వయంగా ఆటో బుక్ చేసుకుని, లోకల్ ఆటో బుక్ చేసుకుని పోయిన దాఖలాలు ఇవ్వక నేను చూపించమంటారా? నేను చూపిస్తా, చూడండి. చూపించమంటే అరే ఎందుకు ఒక కుటుంబాన్ని రచ్చగిస్తూ, ఆల్రెడీ పాపం మీ నాయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆల్రెడీ మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకనే ఇంగో ఇది మీ నాయన, సరే ఇది మీ అన్న. చూడండి అక్క, చూడండి, కనిపిస్తుందా? అలా మనం పే చేయొచ్చు కదా. ఇది 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 ఎవరమ్మా? మీ అన్న కదా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కవితక్క మీకు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనే తెలంగాణ నీళ్ళు వచ్చినాయి అమ్మా. మీ నాయన కట్టలే కాళేశ్వరం ప్రాజెక్టు. హైదరాబాద్ నేను తీర్చిదిద్ది ఇంత పెద్ద అందమైన నగరాన్ని చేసిందంటే ఇలా ప్రపంచం పూర్తిగా తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి మాట్లాడడానికి కారణం మీ అన్న కాదా? ఒక ఐటీ మినిస్టర్ మీ అన్న చేయలేదా? రమ్మని లోపల రమ్మని. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట.
హైకోర్టు తీర్పునే ఇంకోటి మీరేమంటుందంటే కవితక్క, మీరు ఒక శక్తిగా మీరు వస్తా అంటున్నారు కదా, రాండి. వ్యక్తిగా పోతా శక్తిగా ఒక ఇలా నిజంగా ఒక రాజకీయ తెలంగాణలో ఫస్ట్ టైం ఒక ఆడబిడ్డ రాజకీయ రంగప్రవేశం చేస్తా ఉంది, అది కూడా సొంత పార్టీ పెట్టుకుంది అంటే నిజంగా హ్యాట్సప్ యూ అక్క. డెఫినెట్లీ వి విల్ వెల్కమ్ యూ. ప్లీజ్ కమ్. మీరు నిజంగా మీరు రాజకీయాలలో ఉండాలి, మీరు కొత్త పార్టీ పెట్టాలి, మీరు ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు మీరు బయట పెట్టాలి, వాళ్ళతో కొట్లాడాలి, మీరు ప్రజల తరపున ప్రశ్నించాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజలకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాల గురించి మీరు కొట్లాడాలి, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న దాని గురించి మనకు కొట్లాడాలి, అన్యాయం గురించి కొట్లాడాలి మీరు. కానీ అక్క మీరు కూడా సీఎం కానీ నో ప్రాబ్లం అక్క. తెలంగాణ వెల్కమ్స్ యూ, తెలంగాణ పీపుల్స్ వెల్కమ్స్ యూ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు కూరుట. హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ల కొట్టివేత. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఓటు లభించింది. గతంలో ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు డిస్మిస్ చేసింది. సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నానన్న కక్షతో తన ఫోన్ను ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణపై గాదగోని చక్రధర్ గౌడ్ 2024లో డిసెంబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టే కొట్టేసింది విచారణ అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఇంత ఫాల్తు కేసు అని. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు కూడా వాణి తీసుకొని దగ్గర విచారించకుండా వాణి తీసుకొని బొక్కలేయకుండా ఈ హరీష్ రావు పేరు కేటీఆర్ పేర్లు అరే చెప్తా ఉన్నారు కదా, అసలు హరీష్ రావు పేరు లేదు కేటీఆర్ పేరు లేదు. అది మళ్ళీ అయినా హరీష్ రావు కేటీఆర్ అని ప్రభుత్వం చెప్తా ఉన్నది అంటే మీరు చేసిన అరాచకాలు దాన్ని వాళ్ళు ప్రశ్నించడానికి తప్పుదేవో పట్టించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రశ్నించే వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చేస్తా ఉన్నారా, లేకపోతే కేటీఆర్ ఏమైనా గట్టిగా మాట్లాడే వరకు ఆయనకు అదేదో ఈ ఫార్ములా రేస్ అని ఆయన కేసు బయట తీస్తా ఉన్నారు. అరే మీకు దమ్ము ధైర్యము రాజకీయంగా పోలి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఫోన్ ట్యాపింగ్ నిజం జరగలేని చెప్తా ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ జరగలేని చెప్తా ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ రావు కాదు కేటీఆర్ కాదని చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఎవడో ప్రభాకర్ రావు ఎవడో వాడు తీసుకొని బొక్కలేయండి, ఆ ప్రవీణ్ గారు ఉన్నాడో వాడిని తీసుకొని బొక్కలేయండి, ముడ్డి మీద రెండు తన్నని తెలుస్తా తర్వాత. అంతేగాని మీరు చేనుని పట్టుకుని వీడ దొంగ అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ చేసిన అంటాను కదా, చలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా? ఒక ఇద్దరు మంత్రులే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? సరే ముగ్గురు మంత్రులే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులది, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రిది ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా చెప్పండి చలో. అరే ఏం మాట్లాడుతా ఉందని నాకు అర్థం కాదు కానీ అచ్చిరాని మాటలు. నైతిక ఇది అయిపోయింది కదా. జిఎస్టీ బిల్లుపై మధ్యస్ వర్సెస్ భాజపా. వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో కేంద్రం లూటు చేస్తున్న అక్బరుద్దీన్ వెల్లోకి వెళ్ళి భాజపా ఎమ్మెల్యే నిరసన. జిఎస్టీ సవరణలో రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం చూపల్ది. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. ట్రంప్ గ్రీన్లాండ్ మక్కవాలి రక్షణ పరంగా ఆ దేశం కీలక ట్రంప్ వ్యాఖ్యలు. మధురో దంపతుల వాదన. వెనిజువేలా అధ్యక్షురాలిగా రోడ్డింగ్స్ బాధ్యతలు మేమే నిర్దోషులమని. ఈ ట్రంప్ గానికి వీనికి నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈ కామన్ సెన్స్ లేదు వీనికి. నిజంగా బెదడేమన్నా చిన్న బెదడ చితికిపోయిందా నాకు అర్థం అవట్లేదు వీనికైతే. వీడు ఎప్పుడేం మాట్లాడతాడో లేదు. నువ్వు సంతోషంగా ఉంటే మాకేంది, నువ్వు సంతోషంగా లేకపోతే మాకేంది, నువ్వు ఎక్కడ సస్తే మాకేంది, నువ్వు ఎక్కడ ఎంల కలిస్తే మాకేంది, మా పని మేము చేసుకుంటా అంటే మా ఇండియా జోలికి వస్తే వెదరా నువ్వు. ఇరుసు మండలంలోని మోరీ 5 జిఎన్జిసి డ్రిల్లింగ్ లో సెట్లోని బావిలో ఎగిసిపడుతున్న మంటలు. జిఎన్జిసి బావిలో భారీ బ్లోఅవుట్. 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరుసు మండలంలో ఘటన. అయితే పాపం ఇక్కడ ఇది చాలా పెద్ద ఈ గ్యాస్ సిలిండర్, మన గ్యాస్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది పేలిపోయి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల దాకా చేరుకునే ప్రయత్నం ఉందంట. సో నిన్న 5 కిలోమీటర్ల దూర ప్రాంతాలు ఉన్నవి, దానికి బావి నుంచి 5 కిలోమీటర్లు, సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు ఏవైతే దూర ప్రాంతాలు ఉంటారో ఆ ప్రజలను మొత్తం అక్కడి నుంచి మళ్ళిస్తున్నది ఒక న్యూస్ వచ్చింది.
కలిసి ఎదుగుదాం తెలుగు మహాసభల పోస్టర్ కవర్ ఆవిష్కరిస్తున్న సీఎం ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో గజల్ శ్రీనివాస్, జస్టిస్ బులుసు శివశంకరయ్య, అశోక్ గజపతిరాజు, పెమ్మసాని చంద్రశేఖర్, అయ్యన్న పాత్రుడు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలద్దు, పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా మారాలి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్నా అభ్యంతరం లేదని వెల్లడి. ఇదే మాట మరి గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్నా లేదమ్మా, అసలు ఎవడు వాడుకుంటున్నారు? మానీల మీద ఎత్తుకపోతాళ్ళు, మానీల మీద ఎత్తుకపోతాళ్ళు, ఎవడు వాడుకుంటాను ఇక్కడ? మరి ఇక్కడ వాడుకుంటా, ఇక్కడ తెలంగాణ ఎంత వాడుకున్నా మాకు అభ్యంతరం లేదంటున్నా, మళ్ళీ నువ్వు పెట్టే పూల పెడుతూనే ఉంటావు చంద్రబాబు నాయుడు. నీ నల్లి కుట్లేశాలు తెలివా తెలుగు రాష్ట్రాలకు? అక్కడ జగన్మోహన్ రెడ్డికి నీకు నల్లి కుట్లేశాలు తెలుసు. మాతృభాషలో చదువుకుంటేనే అత్యున్నతంగా రాణిస్తారు. సాంకేతిక సాయంతో భాషను కాపాడుకోగలం. ఈనాడులో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదని చంద్రబాబు. 16 నాల తెలుగుకు 16 సూత్రాల పట్టం కడదాం వెంకయ్య నాయుడు ప్రతిపాదన చేసిన తెలుగు భాష రక్షణకు పోరుబాట. ఇది ఇక్కడ మన అమరావతిలో ఈ ప్రపంచ తెలుగు మహాసభ నడుస్తా ఉంది కదా, దాని గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తీసుకుందాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు ఊరట. ఆయనను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఇక్కడ కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పటికీ హైకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చిందని, దాంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చు. చెప్పిన కదా హరీష్ రావు పాత్రనే లేదు వాళ్ళు. ఈవెన్ కేటీఆర్ పాత్ర కూడా లేదు. బీఆర్ఎస్ కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించారు. తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కర్ ఫర్నాండెస్ తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలు. ఇల్లు ఇవ్వలేదంట. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికాదా? అమరుల స్మరక స్థూపం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారు. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ కు గండి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మగౌరవ పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి. వ్యక్తిగత సభ నుంచి వెళ్తున్న శక్తిగా తిరిగి వస్తా. మండలి వేదికగా కవిత వాక్యలు. కంటతడి. తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్ గా మార్చారని కేసీఆర్పై ధ్వజం. తెలంగాణలో ఏం పీకి కట్టాలని జాతీయ స్థాయిలో పీకుతామని బీఆర్ఎస్ మార్చాలని కేసీఆర్ ధ్వజం ఇచ్చినావు కదమ్మా. 400 రూపాయల నుంచి 500 రూపాయల పెంచింది 2100 రూపాయల తీసుకుంటున్న వృద్ధులను అడుగమ్మా. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న వృద్ధులను అడుగు. ఆశా వర్కర్లను అడుగు. దివ్యాంగులను అడుగు. రైతులను అడుగు. ఉచిత కరెంట్ ఇస్తున్న రైతులు ఉన్నారు కదా, ఆ రైతులను అడుగు. ఏం పీకి కట్టలు కట్టిన మా కేసీఆర్ అయ్యా అని. నిరుద్యోగులు నాకు ఉద్యోగులు ఇచ్చి చూసినావా, వాళ్ళని అడగమ్మా, చెప్తారు. ఇల్లు లేనికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కదా హైదరాబాద్లో, వాళ్ళని అడుగు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది కదా, వాళ్ళని అడుగు. ఏం పీకి కట్టలు కట్టినావు అని వాళ్ళు చెప్తారు నీకు మంచి సమాధానం. ఎందుకు ఈ ముసలి కన్నీళ్ళు? ఎందుకమ్మా ఈ ముసలి కన్నీళ్ళు? ఏమంటే దాని కూడా మధ్యలో చూసుకోవాలి, కానీ బయటకు వచ్చి ఎవరో అసలు మాట నీది మాట్లాడిపించిన వేరేటోళ్ళు. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. బొచ్చు నువ్వు సంతోషపడితే నువ్వు ఏడుస్తేందిరా, నువ్వు ఎట్లా కలుగుతేది? కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలానే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. నువ్వెవరు పెంచడానికి? మేము రష్యా నుంచి కొనుక్కుంటామో, దుబాయ్ నుంచి కొనుక్కుంటామో, మేము ఏ నుంచి కొంటాము, సౌదీ అరేబియా నుంచి కొంటాము, ఏ నుంచి కొంటాం, అది మా ఇష్టము. నువ్వు చెప్పాలరా ట్రంప్? నువ్వు అసలు మా మోదీ కాలు గోటి కన్నా పనికొస్తావారా? నువ్వు
మా రాష్ట్ర ప్రధాని కాలు కొట్టుకునే పనిచేస్తావా? అరే హైట్రిక్ కొట్టిన హైట్రిక్ కొట్టిన మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హైట్రిక్. అది నువ్వు ఒక్కసారి అడిగిపోతావు, ఒక్కసారి అది నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలియదు, ఒక పెద్ద సైకు కానివి. కూర్చొని మాట్లాడుకోండి. గోదావరి జలాల వివాదాన్ని మధ్యవర్తితో పరిష్కరించుకోండి. తెలంగాణ ఏపీలకు సుప్రీంకోర్టు సూచన. వరద జలాల పేరుతో ఏపీ అక్రమంగా 200 టీఎంసీలు తరలించే ప్రయత్నం. ఈ నెల 2నే కేంద్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక. అప్పటి వరకు స్టే ఇవ్వండి. తెలంగాణ నిబంధనల మేరకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏపీ వాదలు. నేను చెప్పినా వీడు స్టే 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 ప్రతి విషయంలో ఈ చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం స్టేనే. చంద్రబాబు జీవితం మొత్తం స్టేనే. నిన్న బతుకంతా స్టేనే. ఏమైనా చిన్న కేసు అయితే కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాడు. నేను చెప్పిన 200 టీఎంసీ తరలిస్తా ఉన్నాడు తెలంగాణ నుంచి వెళ్ళి వచ్చేటి. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆ నుంచి వెళ్ళి మళ్ళించకపోతా ఉన్నాడు. రాజీనామాపై పునరాలోచించుకోండి. కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన. చైర్మన్ గారు, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. తను ఆల్రెడీ 3 నెలల క్రితమే తను రాజీనామా మీకు ముఖం మీద పాడేసింది వద్దు అని. ఇవాళ ఏ దొంగన కొడుకులు కూడా పార్టీ మారితే కూడా రాజీనామా చేయండి అంటే ఒక్కడ కూడా ఆడంగ లెక్క చేతులకు గాజులు వేసుకొని నేను రాజీనామా చేయ, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉన్నాను. కానీ ఒక ఆడబిడ్డ అయ్యి కూడా రాజీనామా చల్ నీ అమ్మ మీ రాజీనామా మీ పదవి నాకెందుకు రావాలి, ముఖం మీద పడేసిన యాక్సెప్ట్ చేయొచ్చు కదా. లేకపోతే మీ స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, అసెంబ్లీ స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, గడ్డ ప్రసాద్ గారు నువ్వు సేమ్ అలాగే ముఖం మీద పాడేస్తుంది కదా, వీళ్ళని కూడా ముఖం మీద పాడేయమని చెప్పు. లేకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, అట్లా మీరు సస్పెండ్ చేసేయండి. పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పన్నుల్లో తీవ్ర జాప్యం, ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. సనత్ నగర్ టిమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం. ప్లాన్లో మార్పులతో కొత్తపేట టిమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో 6 నెలలు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఎప్పుడో కేసీఆర్ దానికి భూమి పూజ చేసిండు. నేను చెప్తాను కదా, మందికి పుట్టిన బిడ్డలు మన బిడ్డని ముద్దాడే రకం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడున్న ప్రాజెక్టులు కానీ ఇప్పుడున్న కంపెనీలు కానీ ఏమున్నా కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు హయాంలోనే వచ్చినాయి అవన్నీ. హరీష్ రావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, లేకపోతే ఆసుపత్రులు, తర్వాత మన కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి కానివ్వండి, ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి ఇవన్నీ. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు మీరు భూమి పూజ చేసిల్లా? కొత్త ప్రాజెక్టు చెప్పండి. పూలే దంపతుల జీవితము నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కుల నిర్మూలనకు, మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం. సీఎం మంత్రులతో కలిసి పూలే సినిమాను చూసిన రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సులో సినిమాకెళ్లిన నేతలు. పైరసీ భూతంపై సమరం. తెలుగు సినిమాలను రక్షించేందుకు తెలంగాణ పోలీస్ టిఎఫ్సిసి ఉమ్మడి పోరు. సాంకేతిక వ్యవస్థ ఏర్పాటుకు ఎంఓయు. డీజీపీ నిర్మాత సురేష్ బాబు సంతకాలు. పైరసీ నెట్వర్క్లు డిజిటల్ ప్లాట్ఫామ్పై ఇక మీదట నిరంతర పర్యవేక్షణ. ఇప్పుడు డీజీపీ గారు ఒక విషయం అడుగుతా ఉన్నాను. ఇప్పుడు దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు ఒక పాప్కార్న్ తినాలంటే ఒక థియేటర్లకు పోయి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఒక పాప్కార్న్, 10 రూపాయల మక్కపుట్టు తీసుకొని అది దాన్ని వేయించితే అది పాప్కార్న్ అవుతుంది. 500 నుంచి 1000 రూపాయలు అది. మరి దాన్ని ఎందుకు మరి ఇక్కడ ప్రజల రక్తాన్ని తాగుతారు కదా, అది చేస్తుంది కదా ముద్ద లెక్క. మరి దాని గురించి ఎందుకు మరి పర్యవేక్షిస్తలేరు? సినిమా హాల్లో మరి ఎందుకు అక్కడికి పోయి రైడ్ చేస్తలేరు? అది ఎంత కమ్ముతున్నారా అని. ఇదా ఒక దిల్పసంద్ నార్మల్ బేకరీలో పోతే 20 రూపాయలు, 20 రూపాయలు అబ్బో దిల్పసంద్. అదే అక్కడికి పోతే 100 రూపాయలు ఉంటుంది, 150 రూపాయలు ఉంటుంది థియేటర్లో. ఒక్క కోకు, ఒక థమ్సాప్ 20 రూపాయలు బయట. ఆడిపోతే అమ్మ 78 రూపాయలు.
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య, కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మెంట్ అర్జున్ శర్మ. ఒక దాంట్లోనూ మాజీ, ఇప్పుడు దీంట్లోనూ మాజీ రూమ్మెంట్ అని చెప్తాడు, ఇంకో దాంట్లో మాజీ ఆ, ప్రియుడు అని చెప్తారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో అని అర్థమవుతుంది. ఎందుకంటే రూమ్మెంట్ అయితే ఎట్లా చంపుతాడు? సరే, దీనికి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అనంతరం భారత్కు పారిపోయి వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులు. మళ్ళా ప్రజలారా, ఎవరైతే నిఖిత కత్తితో పొడిచిన నిఖితను హత్య చేసిన అమ్మాయి చనిపోయింది కదా, ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి చూస్తే ప్రజలారా నిజంగా అసలుకు మీకు పిచ్చెక్కిపోతుంది. ఎంత అసభ్యకరంగా ఫొటోస్ ఉన్నాయి అందులో. నేను ఎవరబ్బా అని చూసిన. నమస్తే తెలంగాణ చూసుకుంటే, అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దాడి, బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హత్య, ఇరాన్ నుంచి పరారికి ఖమేనీ సన్నాహాలు, గ్రీన్లాండ్ మాకు కావాలి, అమెరికా నొప్పిని గ్రహిస్తున్నాయన రోబోలు, మా డబ్బు మాకు ఇవ్వండి, రిటైర్ ఉద్యోగుల అవస్థలు, ప్రభుత్వం బాకీ పడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 20,000 మంది రిటైర్ ఉద్యోగుల కదం తొక్కారు. ప్రభుత్వం ఎక్కడికెక్కడ అరెస్టు చేసిన వారు శాసనసభను ముట్టడించారు. రిటైర్డ్ ఉద్యోగుల అర్ధనాదాలు చెవికెక్కించుకొని ప్రభుత్వం వారిపై దామనకాన్ని ప్రదర్శించింది. అయితే ఎవరైతే రిటైర్మెంట్ అయిన ప్రజలారా, కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయిన వెంటనే ఒక వారం లోపల ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్, ఆయనకు రావాల్సిన పెన్షన్స్ మొత్తం రిలీజ్ చేసేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా మొత్తం చెప్తా ఉంది కదా, అగమ్యకు వచ్చినగా మారింది. ఈవెన్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు రావాల్సిన నిధులు, వాళ్ళు రావాల్సిన లెక్కలు కూడా వాళ్ళకి ఇవ్వలేని దుస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం. మళ్ళా ఈ రేవంత్ రెడ్డి పోయి మెస్సీగా తీసుకొచ్చిన ఆడ 5 కోట్లు 10 కోట్లు ఆడ ఖర్చు పెడతాము. అరే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టే పెద్దలు వీళ్ళ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇస్తా అయిపోతుంది కదా. నీ సొంత స్వలాభాల కోసము, నీ కుటుంబ స్వలాభాల కోసము మెస్సీగాని తీసుకోవచ్చు, వీని తీసుకోవచ్చు, వాని తీసుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు, వాళ్ళ మీద ఖర్చు పెట్టే డబ్బులు ఈ ఉద్యోగులకు ఇస్తే వాళ్ళ కుటుంబాలనే మంచిగా ఉంటాయి కదా. వాళ్ళు 25 ఏటనో అప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చి నీకు 60 సంవత్సరాల వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళ ఏజ్ ఎంత అయితే వాళ్ళ జీవితం అంతా మీకు ప్రభుత్వానికి సేవ చేసుకుంటుంటే, ప్రభుత్వ రంగంలో వాళ్ళు పని చేసుకుంటున్న తర్వాత అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాన్ని ఆగం చేస్తూ ఉంటే మరి ఎక్కడికి పోతారు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ఎంప్లాయీస్. కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్స్ లేదు, రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్స్ లేవు, రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ లేవు. సీఎం నియోజకవర్గంలో ఈ దుస్థితి. ఒక ఫోటో చూపించేసి పిల్లలంటే బొలెరో దాంట్లో పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తా ఉన్నారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రాలీ వాహనానికి వేలాడుతూ బడికి వెళ్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు డేంజరస్ జర్నీ దృశ్యం ఇది. మరి ఇదే వార్త V6లో మెయిన్ పేపర్లో హెడ్డింగ్ ఏమిచ్చిందంటే, బండికి వేలాడుతూ బడికి, స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలు. ఎక్కడుంది ఇది? ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్కు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలము పెదిరిపాడులో ఘటన అంట. మరి ఇప్పుడు ఈ పిల్లలు బోధనలో పోతా ఉన్నారు, మరి అక్కడికి ఎందుకు మన ఆర్టీసీ బస్సులు పెడతలేవు? ఈ ఫ్రీ బస్సులు కొన్ని తీసేరాదు, మరి ఈ ఫ్రీ బస్సులు కొన్ని తీసేసి ఆడికి పంపిరాదు. మరి ఆ పిల్లలకు కూడా మనము ఒక బస్సులు లేకుండా చేస్తున్నామంటే ఇది ఒక ప్రభుత్వం, అసలు ప్రభుత్వానికి సిగ్గుందా? బడికి పోయే పోరగాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా, నేను ప్రభుత్వ స్కూల్ చదువుకోండి అని నువ్వు చెప్తా ఉంటావు కదా, ప్రభుత్వ స్కూలర్ మంచిగా పునర్నిర్మిస్తున్నా అని చెప్తుంటావు కదా, మరి ఆ పోరగాళ్ళకి ఎందుకు బస్సు పెట్టలేదు? అదే అంతెందుకు పోయి ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, మా తరిగొప్పులు జనగం వచ్చిన బస్సులు లేవు, రోజుకు 2-3 ఉంటాయి. మళ్ళీ ఉస్మానాబాద్ నుంచి వస్తే బస్సులే ఉంటాయి, మళ్ళీ పూర్తిగా డైలీ 10 బస్సులు ఉంటాయి అక్కడి నుంచి. మా వరలకు మోక్షం ఎప్పుడు? రోడ్డు ఎక్కిన అర్చకులు
ధూపదీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న 6,758 మందికి 25,000 కనీస వేతనము చెల్లించాలి. నిత్య పూజలకు మరో 10,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్చకులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో దేవాదాయ శాఖ ఏడీసీ కృష్ణవేణికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేసిన దృశ్యాలని అర్చకులు ఇక్కడ ఒక న్యూస్ కనిపిస్తా ఉంది. సో ఇదేంటంటే ధూపదీప నైవేద్యం DDN ఏదైతే ఉంటుందో, సో ఇది వీళ్ళు గుళ్ళకు ఏవైతే మన పాతపడిన గుళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు గుళ్ళు కానివ్వండి, ఏవైతే అభివృద్ధికి నోచుకునే గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుడులకు ప్రభుత్వం నుంచి ఒక ఆ గుడిని కాపాడుతున్న అర్చకులు, లోకల్ అర్చకులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు ఒక వేతనం చెల్లిస్తూ ఉంటారు. అంటే ఎంత 15 నుంచి 17,000 రూపాయల వేతనం చెల్లించేసేసి ఇక మొత్తం ఒక గవర్నమెంట్ అండర్, ప్రభుత్వం అండర్లో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఓన్లీ 15 నుంచి 17,000 జీతం మాత్రమే ఇస్తుంది. కానీ ఆ గుడ్లను ₹1,00,000 ఫండింగ్ అని, ₹1,00,000 హుండీలో పడని అవి మొత్తం ప్రభుత్వానికే పోతాయి. రైట్. కమిటీ మీరే వేసుకొని కోర్టుకు వస్తారా? రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నల్లమల సాగర్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. నివేదిక వచ్చే వరకైనా ఆగాలి కదా అంటూ న్యాయస్థానం చివాట్లు. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ అనుమతిపై ధర్మాసనము సందేహం. సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు. విచారణ 12కు వాయిదా. పిఎన్ లింక్ పై రాష్ట్ర సర్కారు డొల్ల వాదన. మరోసారి తేటతెల్లం. సుప్రీంలో వాదనలకు విలువలు లేకుండా చేసిన ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే దానికి అగ్నిస్ట్ రాసిస్తుంది, వీళ్ళకు కొంచెం సానుకూలంగా రాసుకుంటారు. లేదా అపోజిట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇదో అది ఉందనుకో, అటు దీన్ని అగ్నిస్ట్ రాసిస్తారు. రైట్. ఇంకోటి, హ్యాపీ న్యూ ఇయర్ ఆఖరి కాల్. నిగితా తండ్రి కన్నీరు మున్నీరు. మాజీ బాయ్ ఫ్రెండ్ చేతిలో, ఇది మాజీ బాయ్ ఫ్రెండ్, ఇలా వాళ్ళను రూమ్మేట్ అని చేసిన వాడు, ఈయన మాజీ బాయ్ ఫ్రెండ్ అని ఉన్నది ఇక్కడ. మాజీ బాయ్ ఫ్రెండ్ చేతిలో మెట్టుగూడ యువతి హతం. మిస్సింగ్ ఫిర్యాదు చేసి భారత్కు నిందితుడు పరార్. చెన్నైలో అర్జున్ శర్మను అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు చిక్కెదురు. సుప్రీంలోను మాజీ మంత్రి హరీష్ విజయం విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం. రాధాకిషన్ రావుపై వేసిన ఎల్ఎల్పి కూడా డిస్మిస్. ఆరోపణలకు ఒక్క ఆధారమైన చూపరా అని ప్రశ్న. రేవంత్ ప్రభుత్వం పోలీసులపై ధర్మాసనం ఆగ్రహం. ఇంకోటి హరీష్ రావు న్యూస్ కాబట్టి చిన్న కేసులు, అదే కేటీఆర్ న్యూస్ అంటున్నా, చల్ నేను అమ్మ ఇంకో ఇట్లుంటది. కేటీఆర్ ఇట్లా పిడుగులు పట్టుకున్న ఫోటో. సీఎంపై సభా హక్కుల నోటీసు. రాయలసీమ లిఫ్ట్, కృష్ణా జలాలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ అఫెక్స్ మినిట్స్ రికార్డుల వక్రీకరణపై ఎమ్మెల్యేల ప్రివిలేజ్ మోషన్ అంట. బడాయి బాబు మారని డాబు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కట్టనన్న బాబు కాళేశ్వరాన్ని ఏనాడు అడ్డుకోలేదని బుకాయింపు. గోదావరి పెన్నా లింకుతో దేశానికే మేలని సుద్దులు. చంద్రబాబు నాయుడు మొత్తం చెప్పిన కదా ఇంత ముందుకే, వన్ జీవితమే మొత్తం కుట్రపూరిత జీవితం. 50 మనుపైన కన్ను. 50 ఎకరాలు లాక్కునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్. ఎస్యూ తర్వాత మరో యూనివర్సిటీ భూములపై నజర్. రిజిస్టర్కు నోటీస్ జారీ చేసిన రెవెన్యూ శాఖ. రియల్ మాఫియాకు అప్పగించేందుకు కుట్రలు. ప్రభుత్వంపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చేజిక్కించేందుకు నీరుడు రేవంత్ సర్కార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేజిక్కించుకుని నీరుడు రేవంత్ సర్కార్ చేసిన విఫలయత్నాలు మరో కేంద్ర విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది. తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చెందిన 50 ఎకరాలను లాక్కునేందుకు
అడుగులు వేస్తున్నది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటీసులు కలకలం అవుతా ఉన్నది. నేను చెప్తా ఉంది కదా ప్రజలారా, ఈ ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంది కదా, దీన్ని వెంట కూడా పీకలేడు రేవంత్ రెడ్డి. ఈ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చేపెట్టిందని అనుకున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు వాళ్ళని ముట్టుకోగలుగుతావా? నువ్వు వాళ్ళని ముట్టుకోగలుగుతావా? ఒక్కసారి నువ్వు వాళ్ళని ముట్టుకొని చూపెట్టు బిడ్డ. నేను చెప్తా ఉంది కదా, నీ ప్రభుత్వం పాడేస్తారు వాళ్ళు. నువ్వేదో ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి మాట్లాడినట్టు, లేకపోతే కే యూనివర్సిటీ అన్నట్టు, హెచ్సియు ఉన్నట్టు వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు నువ్వు అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ అయితే విశ్వవిద్యాలయం ఉందో ఎడ్యుకేషన్స్, అక్కడ చెరువు కింద కట్టడానికే నువ్వు ఇప్పటివరకు దాన్ని చేపెట్టలేకపోతున్నావు బొంగు. ఇంకా నువ్వు దీనికి సంబంధించి 50 రోజులు గుంజుకుంటావు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ముట్టుకొని చూపెట్టి ఒకసారి వాళ్ళు. భారత్పై మరిన్ని సుంకాలు. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట. నేను బొందా. బండికి వేలాడుతూ వెలుగు పేపర్ తీసుకుందాం ప్రజలారా. బండికి వేలాడుతూ బడికి స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్ తిప్పలు. ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించే స్కూల్కు నారాయణపేట జిల్లా మద్దూరు మండలము పెదిరిపాడులో ఘటన. బొలెరో వెహికల్ బంపర్ మీద వేలాడుతూ బండికి వెళ్తున్న పెదిరిపాడు జెడ్పీ చేసే స్టూడెంట్ అంట. అది ప్రభుత్వం, ఒక బస్సు కూడా దిక్కులేదు. నాది ఆస్తి గొడవ కాదు అబ్బో, ఇక వెలుగోడు రాస్తాడు ఇక పెద్దది. కేసీఆర్ ఇంట్లో ఏమన్నా ఇష్యూ జరిగినా, కేసీఆర్కి ఏమన్నా రేవంత్ రెడ్డి, మన కేసీఆర్ కవితకు రేవంత్ రెడ్డి, మన కేటీఆర్ కు హరీష్ రావుకు వీళ్ళ మధ్యలో ఏమైనా చిన్న గొడవ జరిగినా కూడా ఈ V6 చోడు మొత్తం ఇంత పెద్దగా వేస్తారు. ఇంకోటి ఏంటంటే V6 చోడు బీజేపీలో ఉంటే బీజేపీని జోకుతుంది వెలుగు, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ని జోకుతుంది వెలుగు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని జోకుతుంది వెలుగు. రేపు పొద్దుగాల నువ్వు కేఏపల్ సంబంధించిన ప్రజాశాంతి పార్టీ పైన ప్రజాశాంతి జోకుతుంది. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనవి. అసలు బతుకమ్మ ఇట్లా చేసిండే ప్రజలారా. బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మ అతను చేసిండు. అంటే నువ్వు బతుకమ్మ నువ్వు పుట్టక ముందు నుంచే బతుకమ్మ ఉన్నదమ్మా మాకు. నువ్వు పుట్టక నుంచే తెలంగాణ బతుకమ్మ ఉన్నది. నువ్వు ఎక్కడ చేసినావు, ఏ పోరాటాలు చేసినావు, ఏం చేసినావు? రాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచి నా మీద ఆకాంక్షలు అంట. ఎవరు వేసిన ఆకాంక్షలు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి బయటకు వచ్చినాక మాట్లాడుతున్నావు. ప్రశ్నించిన అందుకే పార్టీ నుంచి బయటకు పంపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కంటదాడంట. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తున్నారు అనుకోలేదు. బీఆర్ఎస్ కు నైతికత లేదు, అందుకనే బీఆర్ఎస్ కు నైతికత లేదు కానీ నువ్వు ఎంపీ ఓడిపోయినావు అని పాపం కేసీఆర్ గారు నీకు మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చిండు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు ఆ విషయంలో. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ దాకా అన్నింటి అవినీతి. మరి ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నావు? మరి నీ లిక్కర్ కేసులో అవినీతి జరగలేదా? ఇప్పుడు ఒక తిహార్ జైలుకు పంపించిందంటే అవినీతి జరగందే ఈడీ జైలుకు పంపిస్తుందా? 1.89 లక్షల కోట్ల ఖర్చు చేస్తే కేవలం ఒక్క కంపెనీకే 1,00,000 కోట్ల పనులు. మరి కంపెనీ పేరు చెప్పాలి కదా. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా, తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్ కు విజ్ఞప్తి అని చెప్తా ఉన్నది. నా 2 బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీ. మా ఇంటి దేవుడిని లక్ష్మీనరసింహ స్వామి మీద నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అని నిన్న లక్ష్మీనరసింహ స్వామి మీద వాళ్ళు ఇలువేలుపు మొట్టేసి చెప్పింది. ఇక్కడేం పీకినామని జాతి స్థాయికి పోవాలి. అవును, ఇక్కడేం పీకలేకనే ఢిల్లీకి పోయి ఇక్కడికి తిరుగుతుంది, అక్కడ బిందు చేతివి. బీఆర్ఎస్ హయాంలో అన్నింటి అవినీతి మరి అవినీతి చేసినప్పుడు మరి నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నావు? అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో చేసినప్పుడు దుకాణం మనదైతే ఏ రూపాయన చెల్లుతారన్నావు కదా, మరి అట్లా చెల్లింది కదా. మరి ఆ అవినీతితో నీది పాత్ర లేదా? ఒక కంపెనీకి 1,00,000 కోట్ల పైగా పనులు, సాగునీటి ప్రాజెక్టులపై 1,89,000 కోట్ల ఖర్చు చేసి కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నిలిచారు. 1,89,000 కోట్లతో ఒక్క కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా పనులు అప్పగించారు. 1989లో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్ జాబితాలో 45 స్థానంలో నిలిచారు.
మరి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుపై 1,89,000 కోట్లు ఖర్చు చేశారు కదా, మరి సాగునీటి ప్రాజెక్టు 1,89,000 ఖర్చు చేసినప్పుడు ఆ 1,89,000 కోట్ల నుంచి వెళ్ళి ఎంత లాభం అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి అదే నువ్వు చెప్తలేవు అమ్మా? ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారో అది ఎందుకు చెప్తలేవు? వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తాను రామ్మా, వి విల్ వెల్కమ్ అని చెప్పినా కదా, డెఫినెట్లీ వి విల్ వెల్కమ్. ఆర్టీసీ బస్సులో పూలే సినిమాకు రేవంత్ రెడ్డి సేమ్ న్యూస్ అందులో ఉన్నది. పోలవరం బనకచెర్లతో వరద జలాలు తరలించే కుట్ర, గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు, పోలవరం నల్లమల్ల సాగర్పై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు, వరద జలాలు తరలించవద్దని సిడబ్ల్యూసి చెప్పిన ఏపీ పట్టించుకోలేదని వాదన, రిట్ పిటిషన్ కాదు సివిల్ సూట్ వేయాలన్న సిజేఐ, సమస్య పరిష్కారానికి ఇప్పటికీ కేంద్రం కమిటీ వేసింది కదా అని ప్రశ్న, అవసరమైతే ప్రాజెక్టులపై స్టే ఇచ్చేలా కమిటీకి ఆదేశాలు ఇస్తామని వెల్లడి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ విచారణకు సుప్రీం నో, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేము, ధర్మాసనం న్యాయపరమైన క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తాం, ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్. హరీష్ రావుకు సంబంధించిన ఒక న్యూస్. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1,500 స్కూళ్లు క్లోజ్, బీఆర్ఎస్ హయాంలో 6,000 బడులు మూసేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక కాలేజీలు ఆగమవుతున్నాయి, భయపడి మేనేజ్మెంట్లు రాజీ పడినా మేము ఊరుకోం, స్టూడెంట్స్ భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్, ఏబీపీ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళని పట్టించుకున్న దాఖలు లేదు. ఆ నారాయణ అనుకో, లేకపోతే మళ్ళీ వీనుకో వానుకో, చైతన్యం అనుకో, లేకపోతే పల్లారాయేశ్వరుడి గానికో, ఆ మల్లారెడ్డి గానికో, వీళ్ళకప్ప ఏపీలు మొత్తం ప్రభుత్వ స్కూళ్ళని పట్టించుకున్న దాఖలలో ఇక్కడ కూడా నేను చెప్తా ఉన్నా కదా, ఏ గ్రామంలో పోయినా ఏ మండలంలో పోయినా కూడా అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక వెలిగేది ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అంటే ఎంత మంచి విలువ ఇచ్చేది. ఇప్పుడు అసలు విలువ లేకుండా పోతుంది ప్రభుత్వం స్కూళ్ళకు, ఆ దయ్యాల గుంపులుగా మారుతా ఉన్నాయి. దీన్ని పట్టించుకోవడం సాధనే కాదు. అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య, ఎంఏ చదవనికి 4 ఏళ్ల కింద అమెరికా వెళ్ళిన నిఖిత పాత ఫ్రెండే ఆమెను చంపినట్లు గుర్తింపు, హత్య చేసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్, ఇండియా వచ్చిన నిందితులు, తమిళనాడులో నిందితుని అరెస్టు చేసిన ఇంటర్పోల్ అధికారులు అమెరికాకు తరలింపు. అరే నేనేమంటున్నా ప్రజలారా, ఇక్కడ చూడండి, తమిళనాడులో నిందితుని అరెస్ట్ చేసి ఇంటర్పోల్ అధికారులు అమెరికాకు తరలింపు అంట. మరి దేశంలో ఎంతో మంది కొన్ని వేల కోట్లు దోచుకపోతా ఉన్నారు కదా, మాల్యా లాంటోడో లేకపోతే వారికి 2-3 ఉన్నారు ఇలాంటిలను, మరి వీళ్ళు పోయి అక్కడ బయట దేశాలలో దాచుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతారు? నన్ను హ్యాపీగా ఉంచాలి, నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. ట్రంప్ వీడు పెద్ద అది, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని టారిఫ్లు విధిస్తామని వార్నింగ్. అసలు నీ దగ్గర కొనకుండానే బెస్ట్ రాబాయి మాకు, ఎందుకంటే నీ మొగోడు నీ మిండు కరెక్ట్ నరేంద్ర మోదీ పుట్టినే నీకు చెప్పు చేతులలో నీ నచ్చినట్టు చెప్పు చేతులలో ఉండడం మతం కాదు. ఢిల్లీ గాదిలో ప్రమాదకర బ్యాక్టీరియా, తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని ఒక న్యూస్ ఇది. రైట్ ప్రజలారా, దయచేసి స్క్రీన్ లేదు కాబట్టి కొంచెం మాకు కూడా కొంచెం ఇబ్బందిగా, అంటే మీకు క్లుప్తంగా న్యూస్ చదివేది మీకు కనిపించాలని మా ఉద్దేశము. సో న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా ఆ న్యూస్ నిజంగా నేను చదువుతున్నా లేదా, అందులో న్యూస్ ఉందా లేదా మీకు కనిపించాలి. సో పరిస్థితులు బాగాలేక, కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేక మేము ల్యాప్టాప్ పెట్టుకొని యూజ్ చేస్తూ ఉన్నాం. దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఒక వారం 10 రోజులు ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజుల తర్వాత మా స్క్రీన్ వీడిని మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి బ్లెస్సింగ్స్తోని, మీ అందరి సహకారంతో నేను స్క్రీను పెద్ద ఎత్తున ఇవన్నీ సెటప్ చేసేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ డైలీ న్యూస్ అయితే ఇట్లా ఉంటుంది. సో డైలీ న్యూస్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.